రామగుణాభిరామ రఘురామ పరాక్రమ భీమ జానకీ రామ ప్రపన్న రామ బుధరంజిత నామ సుధామ రామ శ్రీరామ దుర్భర విరామ సుకామ నిష్కామయటంసు భక్తి మనసా గురుపాదములాశ్రయం పుమా ముదమున పారిజాత తరుమూలమునందు అతి సూక్ష్మరూపుడై హృది రఘువీరునామమును ఎప్పుడు జపించుచు రామభక్తులన్ వదలక బ్రోచుచుండు ఘనువాయుతనూజుని దీతిరాజు నీ అదను తలంచి భక్తి కుమతి గురుపాదములాశ్రయం పుమా. ఇప్పుడు జరిగిపోయిన మే నెలలో శని, గురు, రాహు, కేతువులు 4 గ్రహాలు మారిన తర్వాత జూన్ నెలలో జరిగిపోయేది మొట్టమొదటిగా చెప్పుకుందాం. రాహుకేతువులు, రాహువేమో కుంభంలో ఉన్నాడు, కేతువేమో సింహంలో ఉన్నాడు. మిగతా గ్రహాలు మొత్తం ఒక్కపక్కే పడి ఉన్నాయి. 12 రాశుల్లో రాహుకి 7వ రాశిలో కేతు ఉంటాడు, కేతువుకి 7వ రాశిలో రాహు ఉంటాడు. ఈ మధ్యలో 5 రాశులే మిగిలినాయి. 7 గ్రహాలు కూడా 5 రాశుల్లోనే పడి ఉన్నాయి. ఎక్కడ పడి ఉన్నాయి? ఇప్పుడు మేషరాశిలో చెప్పుకుంటున్నాం. శని మీనంలో ఉన్నాడు, శుక్రుడు మేషంలో ఉన్నాడు, రవి బుధులు వృషభంలో ఉన్నారు, గురువు మిథునంలో ఉన్నాడు, కుజుడు కర్కాటకంలో ఉన్నాడు, కేతువేమో సింహంలో ఉన్నాడు. ఇది కాల సర్పదోషం. ఎందుకంటే సూర్య చంద్రుడు ఎవరైనా సరే గ్రహణం వచ్చింది అంటే ఆ సూర్యుడు రాహుకేతువుల మధ్యలో పెడితేనే గ్రహణం వచ్చింది. ఇప్పుడు మనకు కూడా గ్రహణం వచ్చింది. ఈ గ్రహణం ఏమిటా అంటే ఒక్కోడు అంటాడు ఏదో పని చేయాలి, మరి అవసరమైన పనులు చాలా ఉన్నాయి, అన్నీ చేయాల్సిందే. అమ్మో ఈ పనులన్నీ ఎప్పటికి చేస్తాను, ఎప్పుడవుతాయి, చేద్దాం, ముందు ఒక పని చేయాలి, పోదాం చేద్దాం అనుకుంటూనే ఉంటాడు. ఏ పని చేయటట్టా కూర్చుంటాడు. 1 రోజు 2 రోజులు 3 రోజులు కూడా గడిచిపోతుంది. కానీ ఇట్లాగే జరిగిపోతుంటుంది. ఏమిటయా అంటే వాడంటాడు అరే నాకు గ్రహణం పట్టిందిరా అంటారు. ఆ గ్రహణం ఏంటంటే రాహుకేతువుల మధ్యలో ఇప్పుడు మేషరాశికి గ్రహణం పట్టిందని చెప్పాలి. ఈ మేషరాశికి శుక్రుడు బాగున్నాడు, బుధుడు ఒకడు బాగున్నాడు, రాహు బాగున్నాడు. మిగతా గ్రహాలు 5 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. అంటే శుక్రుడు, రాహువు, బుధుడు తప్పితే మిగతా ఏ గ్రహాలు బాగాలేవు. శని, మరి రవి, గురువు, కుజుడు, కేతువు ఈ గ్రహాలు మొత్తం బాగాలేవు. ఈ బాగుండకపోతే ఏమిటాయా అంటే ఈ శని వల్ల నీవు ఏ పని చేసినా కూడా సాగదు. నువ్వు చేసే పని తప్పే చేస్తావు. వ్యాపారం చేస్తున్నావు, తగిన రేటుకి అమ్మాల్సింది తక్కువ రేటుకి అమ్ముతావు, నష్టం వస్తుంది. శుక్రుడి వల్ల వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ఈ వివాహాది శుభకార్యాలు జరగాలి అంటే రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడటం చేత కాలసర్ప దోషం ఉంటే వివాహం చేయాలి అంటే పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి ఇద్దరికి కూడా కాలసర్ప దోషం కొంచెం దోషం ఉండాలి. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి, మేష లగ్నం వాళ్ళకి కానీ కాలసర్ప దోషం, రాహుకేతువులు కుజుడు బాగాలేరు. అప్పుడు వివాహం చేయాలంటే చాలా కష్టం. తర్వాత ఇప్పుడు ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగంలో ఉన్నటువంటి పదవి పోయే పరిస్థితి ఉంది. ఉద్యోగం చేస్తూ ఉంటే అక్కడ చేయలేక మానుకునే పరిస్థితి ఉంది. మరి చదువుకునే పిల్లలకి చదువు సాగదు. మరి
ఇది కాకుండా కుజదోషం, కేతువు దోషం, గురువు దోషం, ఈ గ్రహాల వల్ల చదువుకునే వాళ్ళకి, ఉద్యోగం చేసేవాళ్ళకి, వ్యాపారం చేసేవాళ్ళకి, వివాహం చేసుకునే వాళ్ళకి, ఇంతమందిలో ఎవరికి కూడా బాగా లేదు. బాగున్న వాళ్ళు ఎవరయ్యా అంటే శుక్రుడు ఒకరు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు. అయితే ఈ రెండు గ్రహాల యొక్క పరిస్థితి ఏమిటంటే వ్యాపారం చూసి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎట్లా పడితే అట్లా వ్యాపారం చేసేట్లయితే పూర్తిగా నష్టం వస్తుంది. కాబట్టి ఈ రాశివాళ్ళు ముఖ్యంగా అన్ని రాశుల కంటే కూడా మేషరాశి చాలా కష్టతరంగా ఉంది. కాబట్టి మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. అన్ని రాశుల వాళ్ళు చేయదగిన పని ఒకటి చెబుతా. అన్ని రాశుల వాళ్ళే కాదు, అందరూ చేయదగిన పని. డబ్బులున్నవాడు చేయొచ్చు, సంపాదించేవాడు చేయొచ్చు, ఏ లోటు లేకుండా బతికేవాడు కూడా చేయొచ్చు. ఇది నీకే కాదు, ఎంతోమందికి మేలు చేయడానికి కూడా నీకు అవకాశం ఉంటుంది. అది ఒక పద్యం ఉంది, చెబుతాను. అన్ని రాశులకి ఉపయోగపడుతుంది. ఇదివరకు చేసిన పాపాలని కూడా హరించుకుపోతాయి. మరి నీకున్న బాధలన్నీ తొలగిపోతాయి. ఏమిటాయి అంటే అన్నదానము కన్నా అధిక దానము లేదు. దానాల అన్నింటిలోకి అన్నదానాన్ని మించిన దానం లేదు. ఎట్లా అంటే ఓ చోట అన్నదానం చేస్తున్నారు అనుకోండి, సరైన నీకు జ్ఞానం ఉంటే ఒక 5 కిలోల బియ్యపన్నం, ఓ సాంబారు లేకపోతే పప్పు తీసుకొని వెళ్ళి పెట్టడం మొదలు పెడితే ఏమవుతుంది? వాళ్ళు ఒక 100 మందికే పెడదాం అనుకున్నారండి, ఇంకో 25 మంది వస్తే నీవు తీసుకెళ్ళిన అన్నం అన్నదానానికి ఉపయోగపడుతుంది. అన్నదానము కన్నా అధిక దానము లేదు. రెండోది ఏంది? తల్లిదండ్రుల కన్నా దైవమేరి. జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే వేరే దైవం లేరు. వాళ్ళని ఎప్పుడు కూడా సుఖంగా సంతోషంగా చూడటం చాలా అవసరం. కాదు, నీ పెళ్ళాం అన్నం పెడుతుంది, నీ పెళ్ళాం మంచిదే కావచ్చు, నీ లెక్కలో నీ పెళ్ళాం మంచిది కావచ్చు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ అన్నం తిన్నావా, నాన్న అన్నం తిన్నావా అని వాళ్ళని అడిగి, ఏవే మా అమ్మకి మా నాన్నకి అన్నం పెట్టావా, మా అమ్మని మా నాన్న జాగ్రత్తగా చూస్తున్నావా అంటే పెళ్ళాం అన్నం పెట్టకపోయినా సంతోషపడతారు. నా కొడుకు మమ్మల్ని బలికరించాడు అని సంతోషపడతాడు. అదే కాదు, ఎప్పుడు కూడా చెప్పుడు మాటలు వినకూడదు. మీ అమ్మ నన్ను ఇట్టా అంది, మీ నాన్న అట్టా అన్నాడు అని విని తల్లిదండ్రుల మీద ఎగబడకుండా నిజంగా అన్నారా లేదా చాటుగా ఎంక్వైరీ చేసుకోవటం మంచిది. తల్లిదండ్రులను చూసుకోవాలి, జీవితానికి ఉపయోగపడే భార్యను కూడా చూసుకోవాలి. అన్నదానము కన్నా అధిక దానము లేదు. ఒకటి అన్నదానం, ఒకటి తల్లిదండ్రుల కన్నా దైవమేరి. తల్లి తండ్రి తర్వాత భార్య కూడా, వాళ్ళని మించిన దైవం లేరు. తల్లిదండ్రుల కన్నా దైవమేరి. సత్యశీలత కన్నా జగతి తపం వేది. అబద్ధం ఆడకుండా ఉండటం. శీలత అంటే పరస్త్రీ వ్యామోహమే చెప్పాల్సి వస్తుంది. ఒక్కతే ఆడమనిషి దొరికింది అంటే ఏ రకంగానైనా సరే, బలవంతానైనా సరే చెడగొట్టే మనస్తత్వం ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఇంత జరిగిన తర్వాత ఇంట్లో సీసీ కెమెరా దొరుకుతుంది, పట్టుకుంటారు, ఇక సాక్ష్యాలు అక్కర్లా, జీవిత ఖైదు పడుతుంది. చీ 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 చీ, ఒక్క నిమిషం కోసం ఎంత పాపం చేశారా. సత్యం అబద్ధపడకుండా ఉన్నా కూడా ఒక్క పరస్త్రీ వ్యామోహంతో నాశనం అయిపోయినావు. సత్యశీలత కన్నా జగతి తపం వేది. జగతిలో తపస్సు ఇంకోట్లేదు. దయ కంటే ఎక్కువ ధర్మం ఏది? దయ ఎట్లా ఉంటుందంటే, ఒక కుక్కో ఆవో బర్రో పడి కాలి ఇరిగిందండి, పడిపోయింది, అందరూ చూస్తూ పోతున్నారు. ఎందరో నాలుగు తాపుతుంది. దానికి కాస్త మంచిలో పోస్తే, దానికి కాస్త నీడ కల్పిస్తే పైన కూడా ఏంటో తెలుసా, ఇతర ఈ జాతులకి, 4 కాళ్ళ జంతువులకి మందుతో పని లేకుండా అవే కట్టుకుంటాయి. 10 రోజుల తర్వాత అవే లేచి నడుస్తాయి, కట్టించక్కర్లే. అటువంటి ప్రాణాల సమయంలో కాస్త ప్రాణం నిలబెట్టడం. సత్యశీలత కన్నా జగతి తపం వేది. దయ కంటే ఎక్కువ ధర్మమే. దయ అట్లాంటిది. అటువంటి దయ చూపించాలి. ఒకసారి నా స్నేహితుడు ఉన్నాడు, మేము నాటకానికి పోయినాం,
అక్కడ ఆయన భార్యకి షుగర్ బాగా రేజ్ అయింది, కోమాలోకి వెళ్ళిపోయింది. ఫోన్ వచ్చాడింది, పరిగెత్తున్నాను, నేను కూడా పోయినాను. ఓ డాక్టర్, తెలిసిన డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం. ఆయన చూశాడు, లాభం లేదు, గాంధీ హాస్పిటల్ పోవాలన్నాడు. మరి మరి ఆక్సిజన్ పెట్టాడు, అంబులెన్స్ మాట్లాడాడు, మొత్తం 3,000 ఖర్చు అన్నాడు. అక్కడికి పోవటానికి 3,000 ఖర్చు, ప్రాణం పోకుండా. ఆ 3,000 నా జేబులో ఉన్న ఇచ్చి పంపించా. తెల్లారి పాల ప్యాకెట్ లేదు. అది నాకు ఎంతో ఉపయోగపడింది. అందులో ఆనందం చాలా ఎక్కువ ఉంది. అట్లా సమయంలో ఎవడైనా, అది దయ అంటారు. దయ కంటే ఎక్కువ ధర్మమేది. సుజన సంగతి కన్నా చూడలాభం ఏది. మంచి జరిగేదాన్ని చూడటం కంటే ఇక లాభం లేదు, వేరే లాభం లేదు. క్రోధము కన్నా శత్రుత్వం ఏది. క్రోధం ఎట్లాంటిదంటే, వాడు కసపది వచ్చాడు, మరి వాడు చచ్చిపోయిన తర్వాత కూడా 25 కాల్పులు కాల్చట. అంటే కత్తి అట్లాంటిది అన్నమాట, ఉగ్రవాదం అట్లాంటిది. మరి దయ కంటే ఎక్కువ సుజన సంగతి. క్రోధంబు కన్నా శత్రుత్వం ఏది. అంగనామణి కన్నా అభినవ మణి ఏది. ఆడమనిషిని మించినటువంటి మణి లేదు. నవరత్నాల తర్వాత 10వ రత్నం ఆడమనిషి. ఆడమనిషిని జాగ్రత్తగా చూడాలి. అంగనామణి కన్నా అభినవ మణి ఏది. రుణము కంటేను నరునకు రోగం ఏది. రుణం కంటే మించిన రోగం లేదు. ధరణి అపకీర్తి కంటేను స్వర్గమేది. ధరణి అపకీర్తి కంటేను నరకమేది. వీడు పనికిరాని వాడు అనేటువంటి పేరు పెడితే అంతకంటే నరకం లేదుట. వీడు మంచివాడని కీర్తి పొందుతుంటే దానికంటే స్వర్గం లేదుట. ఇది అవలంబిస్తే ఎవరైనా సరే ఇది మళ్ళీ మళ్ళీ రీపీట్ చేసుకొని చూడండి. ఈ పద్యానికి అర్థం బాగా వినండి, దీని ప్రకారం ప్రవర్తించండి. అందరం బాగుంటాం. ఎవరికి అపకారం చేయబాకండి. ఏ ఆడమనిషిగా అపకారం చేయొద్దు. అది చాలా ధర్మం. స్వస్తి.